అనుగ్రహించండి. కృప వారికి తోడుగా ఉంచండి నాయన. భద్రతలో నడిపించండి. ఇదిగో ప్రభా, ఈ సమయం అందు ప్రభా వాక్యాన్ని ధ్యానించబోతుండగా వాక్యంతో మాతో మీరు మాట్లాడమని, నీ మెల్లని స్వరంతో నాతో మాట్లాడమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కీర్తనకారుడు రాసినటువంటి మాటల్లో అక్కడ 5వ వచనం చూసినట్లయితే, లైటింగ్ తక్కువ ఉందా, నాకు కంటి చూపు తక్కువ ఉందా? 5వ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి, దేవుని మాట, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. హల్లెలూయా. జనముల యొక్క దేవతలని వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, అంటే సమస్తాన్ని సృజించినటువంటి సర్వోన్నతుడు దేవుడే. ఆయనే భూమి ఆకాశాలు సృజించాడు. కానీ జనములకు తెలియలేదు దేవుని గురించినటువంటి జ్ఞానం. హల్లెలూయా. తెలియని వారికి, దేవుని గురించి తెలియనటువంటి వారికి ఏదో ఒక దేవుడు అని వారు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నారు. ఆయన అంటాడు, ఆ జనముల యొక్క దేవతలందరూ వట్టి విగ్రహములే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంటున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. కానీ వారి హృదయాలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి దేశ సాంప్రదాయాన్ని, దేశంలో ఉన్నటువంటి ఆ విగ్రహారాధనను వారు అవలంబించారు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా చాలా పరిశుద్ధంగా ఉన్నారు. అక్కడికి యోసేపు, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు చక్కగా ఉన్నారు. కానీ కాలక్రమేణా వచ్చేసరికి లోపల ఒక చిన్న పెసరబద్దంత కణిత వచ్చేసి శరీరాన్ని ఆక్రమించినట్టుగా ఈ విగ్రహారాధన ఇశ్రాయేలు ప్రజలను ఆక్రమించేసింది. ఆయనను దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి మోషే ద్వారాగా ఆ విడుదల కలిగించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారు మన్నాను తిని దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అనుభవం. హల్లెలూయా. మన్నాను తిన్నారు, పూరీలు తిన్నారు, బండలో నుంచి వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి నీళ్ళు తాగారు. అయినా కానీ తిరుగుబాటు చేసినటువంటి అనుభవం. హల్లెలూయా. ఇలా తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి అంటే లోపల విషపూరితమైనటువంటి క్రియలు మారలేదు. హల్లెలూయా. ఐగుప్తు యొక్క ఆచారం మారలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహారాధనలను వీళ్ళు పట్టుకున్నారంట. ఆమోస్ గ్రంథం చూడండి ఒకసారి, 5వ అధ్యాయం, పేజీ నంబరు 758, పేజీ 25వ వచనం. నాన్న, ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మెలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠములను మీరు మోసుకుని వచ్చిత్రి కదా. హల్లెలూయా. ఏం మోసుకొచ్చారటండి? మెలేకు, దేవత అయిన మెలేకు గుడారాలట, వాటి యొక్క విగ్రహాలంట. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందా? ఐగుప్తు నుండి వచ్చి ఏం తెచ్చారట? మెలేకు యొక్క దేవతలు విగ్రహాలను తెచ్చుకున్నారు. ఎందుకురా ఇదంతా ఎందుకురా కలిగింది? 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకున్నారా? ఎందుకురా రాలిపోయారు? ఎందుకురా పాములు కరిసాయి? ఎందుకురా భూమి నరలబడిసి మింగేసింది? ఎందుకురా ఇంత సమస్య జరిగింది అంటే, వీరి దగ్గర అవిధేయత, దేవునిని విడిచి వేరొక విగ్రహాలను ఆరాధించేటువంటి అనుభవం ఉంది. ఈరోజు కూడా సంఘం దగ్గర అలాంటి అనుభవం ఉంది. హల్లెలూయా. దేవునికి అంటే మనకు కలిగినటువంటి వాటిని ఎక్కువగా ప్రేమిస్తుంటాం. దేవునికి సమయాన్ని ఇవ్వడానికి అలోపలోమని అంటుంటాం.
కానీ మన సమయాన్ని వ్యర్థంగా గడుపుకోవడానికి మాత్రం చాలా సమయాన్ని వాడతాం. హల్లెలూయా. మన ధనాన్ని ఎక్కడెక్కడో వాడతాం. దేవునికి కోసం ధనం ఖర్చు పెట్టడానికి తక్కువ వాడతాం. మనం మాట్లాడడానికి విస్తారమైన మాటలు పలుకుతుంటాం. ముసలమ్మ ముచ్చట్లన్నీ మనవే, నోరు ఆరిపోతుంటుంది. హల్లెలూయా. కానీ దేవుని మాట పలకడానికి నోరు తక్కువ. లోపల కళ్ళైకుంటేనే కదా గరిటకు వస్తుంది. లోపల ఆ పాత్రలో ఉంటేనే గరిటకి ఎన్నిసార్లు తీసినా వస్తుంది. లోపల మనం నిండాలి. హల్లెలూయా. కనుక మనం సంఘం దగ్గర కూడా దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత లోపం ఉంది. చెప్పండి, నా దగ్గర లోపం ఉంది. నా దగ్గర దేవుడు ఆశించినంతగా నేను లేను, ఇంకా నేను నిండాలి. చెప్పండి, లేదా? చెప్పండి. నేను ఇంకా నింపబడాలి, నేను ఇంకా ఎదగాలి, నేను దేవునికి ఇంకా ఇష్టడిగా మారాలి, దేవుని ఇంకా ఎక్కువ ప్రేమించాలి. అలా చెప్పిన వారు నోరు దీవించబడును గాక. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మనం అవును అని చెప్తున్నప్పుడు ఒప్పుకుంటున్నాం. తన అతిక్రమములు ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడు, తప్పించబడతాడు. ఒప్పించబడినటువంటి అనుభవంలో ఉండడం బట్టి, పశ్చాత్తాపం పడ్డాన్ని బట్టి కనికరింపబడతాడు. కనుక మనం ఇంకనూ సంపూర్ణంగా లేము. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరానికి అడుగు పెట్టేశాం. ఈ 2026 సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని రోజులు ఊడిపోతామో తెలియదు. రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో తెలియదు. మనం ఎంతవరకు బతుకుతామో మనకు తెలియదు. హల్లెలూయా. డాక్టర్లకు కానీ, తత్వవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ ఎవరికి గ్యారంటీ లేదు ఈ భూమి మీద. ఎన్నాళ్ళు ఉండడం, కొన్నాళ్ళు ఉండి పోతాం అనేది మాత్రం తెలుసు. పోయే ముందు మాత్రం మన ఇల్లు చక్కబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉండినా కానీ దేవునికి మహిమకరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. అందుకని మన యొక్క దైవభక్తి క్రమమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. క్రమమైనటువంటి దైవభక్తి కలిగి ఉండడానికి మన దగ్గర 4 మాటలు, 4 మెట్లు ఉన్నాయి. హల్లెలూయా. గడిచినటువంటి దినాల్లో మనం మాట్లాడుకున్నాం. ఒకటి, క్రమమైనటువంటి బైబిల్ ధ్యానం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం క్రమముగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. కీర్తనకారుడు చెప్పినట్టుగా దీవారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి వారున నాటబడినదై ఆకుబడక తన కాలమందు ఫలమిచ్చే చెట్ల వేలి ఉండును. హల్లెలూయా. అంటే మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో క్రమమైనటువంటి జీవన శైలిలో ఉండాలంటే ఖచ్చితంగా ఒకటి కావాలి. ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీద్దామా? 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ పవిత్రులై ఉన్నారు. అవును, అవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము, దేవుని యొక్క మాట మన ఎదుట మనతో ఉండాలి, మనలో ఉండాలి. వాక్యపు కంటెంట్ లోపల ఉంటేనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మా విజయ్ సాక్ష్యం చెప్తూ, నేను రాబోయే దినాల్లో పరిచర్య చేయాలి, మొట్టమొదటిగా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, అది కట్టుకున్న తర్వాత పరిచర్యకి వెళ్ళాలి అన్నటువంటి ఆశ మంచిది. హల్లెలూయా. కానీ ఇతరులతో మాట్లాడడానికి, వారితో దేవుని మాటలు చెప్పడానికి లోపల ఒక కంటెంట్ ఉండాలి, ఒక నింపబడినటువంటి అనుభవం ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి. ఏం చెప్తావు, ఏం బోధిస్తావు అంటే వాక్యం మనకు పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా ధ్యానించుండాలి. ఒకలాంటి అవగాహన రావాలి మనకి. ఇతరులకు మనం సువార్త ప్రకటించాలన్నా, ఇతరులకు దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలన్నా, ఇతరులతో సత్యం గురించి మాట్లాడాలన్నా, పరలోకం గురించి మాట్లాడాలన్నా నీకు నాకు ఒక కంటెంట్ అనేది రావాలి.
వాక్యపు అవగాహన రావాలి. హల్లెలూయా. హైదరాబాద్ కోసం అడిగితే కొన్ని మాటలు నీకు తెలుస్తాయి, అంటే ఇంకా అది హైదరాబాద్లో జీవించారు కనుక. విజయవాడ కోసం అడిగితే కొన్ని మాటలు తెలుస్తాయి. కానీ దేవుని కోసం అడుగుతున్నప్పుడు ఆ మాటలు మనం తెలియజేయాలి. హల్లెలూయా. మనకు కొంత అవగాహన రావాలి. అవగాహన రావాలంటే అందులో దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. అదే గ్రంథంలో 17 అధ్యాయం 17 వచనం చూడండి ఒకసారి. 17లో 17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. నువ్వు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారి లోకమునకు పంపితిని. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము. ఎప్పుడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడుతుంటే వాక్యం నీకు పరిపూర్ణంగా రావాలి. హల్లెలూయా. వాక్యం నీకు తెలిస్తే, పరిపూర్ణంగా తెలిస్తే అప్పుడు నువ్వు సత్యమందు నిల్చుంటావు. నేను చెప్పే మాటలు అబద్ధబోధో, కల్పన కథలో, లేకపోతే నేను చెప్పినటువంటి మాటలు ఏమైనా దారి మారుతున్నాయేమో అని నీకు తెలియాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. ఒకవేళ అప్పుడప్పుడు ట్రాక్ మారిపోవచ్చేమో, కానీ ఆ వాక్య కంటెంట్ అనేది మీకు తెలిసి ఉంటే ఎవరు మనల్ని మోసం చేయలేరు. లోకంలోనికి అబద్ధ బోధకులు ఎంతోమంది బయలుదేరారట. ఆ అబద్ధ బోధకులు ఎంతోమందిని మోసం చేయడానికి అవలీలగా మోసం చేసి భ్రష్టులుగా చేస్తున్నారు. హల్లెలూయా. ఈ మధ్యలో కొన్ని డినామినేషన్ల వారు క్రైస్తవులు ఉన్నామని చెప్తూ కొన్ని డినామినేషన్ల వారు వచ్చేసి బయట అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పటం లేదు, బయట ఉన్నటువంటి ప్రజలకి దేవుని వాక్యాన్ని బోధించడం లేదు, వారిని రక్షణలోకి నడిపించడం లేదు. సంఘాల్లోనికి వచ్చేసి సంఘాల్లోనూ లేనిపోని వాటిని చూపించి వారిని అనుమానాస్పదలుగా చేసుకొని వారిని గలిబిలి చేస్తున్నారు సంఘాన్ని. హల్లెలూయా. మీకు సామర్థ్యం ఉంటే, శక్తి ఉంటే బయట ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క రాజ్యానికి వారిని నడిపించవచ్చు. కానీ అలాంటి అనుభవం లేదు వాళ్ళకి. కానీ సంఘాన్ని గలిబిలి చేయడానికి అపవాది యొక్క తంత్రాలు కలిగినటువంటి వారుగా వస్తున్నారు. హల్లెలూయా. అయితే సంఘం ఏం కలిగి ఉండాలట? వాక్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనేది నీ జీవితంలో, మన జీవితాల్లో లేకపోతే ఎవరైనా వచ్చి మనల్ని ఇది కాదు అది అని చెప్పగానే ఫ్లెక్సిబుల్గా మళ్ళీపోతాం. వాక్యం అనేది మనకు తెలుసుంటే ఇది సత్యము అని చెప్పి నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవుని కొరకు మనం నిలబడగలుగుతాం. మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి అనుభవం చాలా శ్రేష్టమైనది. ఇందులో నుంచి మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ధ్యానించడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మనుషులు మనకు ఓదార్పునివ్వరు, మనుషులు మనకు నెమ్మదినివ్వరు, మనుషులు మనకు ఆశీర్వాదాలనివ్వరు. దేవుని వాక్యము మనకు నెమ్మది కలుగు చేస్తుంది, ఆదరణ కలుగు చేస్తుంది, సమాధానం కలుగు చేస్తుంది, ఓదార్పును కలుగు చేస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యంలో వాక్యమే దేవుడు అయి ఉండును. అంటే ఆ వాక్యంలో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవం మనుషులకి వెలుగై ఉంది. ఆ జీవం కలిగినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాసాలు పడుతున్నా, ఎంత కడుపు మంట కోసం ఏ పనులు చేస్తున్నా కానీ వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయాన్ని మాత్రం ఇచ్చేయాలి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎక్కువగా జ్ఞానవంతులుగా చేస్తాడు, వాక్యమందు సత్యవంతులుగా చేస్తాడు, అనేకులకు మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా వాడుకుంటాడు. మనలాగా వెనక నుంచి వచ్చినటువంటి వాడు వచ్చి, ఒకవేళ బాబు చిన్నవాడు ఉన్నాడు అనుకోండి, అప్పారా బాబు బాగా కంటెంట్ తెలుసుకుని, వాక్యం తెలుసుకున్న తర్వాత ఆయన సేవకుడు అయిపోయినా బాధపడక్కర్లేదు. హల్లెలూయా. నేను ఆయనకంటే ముందు నమ్ముకున్నాను, నాకు అన్నటువంటి అనుభవంలో ఉండొచ్చు గాక. వాక్యము ఆసక్తి కలిగినటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారి యొక్క అనుభవం ఏమవుతుందంటే వారిని ఊరికనే ఉండనివ్వదు. వారికి కలిగినటువంటి దర్శనాన్ని, వారికి కలిగినటువంటి ఆ జీవాన్ని ఇతరులకి పంచాలన్నటువంటి ఆసక్తి ఉంటుంది.
లోపల ఉంటేనే ఆ భారం వస్తుంది. కనుక వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి అనుభవంలో ప్రత్యేకంగా మనం ఉండాలి. రెండోది, మెలకువ కలిగి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే మొదటిగా ప్రార్థన ఉండాలి, వెనకతల ప్రార్థన ఉండాలి, వెనకతల వాక్యం ఉండాలని కాదు. వాక్యపు కంటెంట్ తెలిసినప్పుడు, తెలిసినవాడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలోనూ జీవం ఉంటుంది. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు కదా వాగ్దానం, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చావు కదా వాగ్దానం, నువ్వు ఆవిడకి ఇచ్చావు కదా వాగ్దానం, ప్రభువా ఈయనకి ఇచ్చావు కదా మాట, ఈయనకి ఇచ్చావు కదా ప్రవచనం, దాన్ని నెరవేర్చారు కదా. ఇప్పుడు నా జీవితంలో మీరు దీన్ని నెరవేర్చడానికి నా కోసం సహాయం చేయండి అని చెప్పి వాక్యాన్ని, కంటెంట్ని పట్టుకొని ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం మెలకువతో ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనం ఎప్పుడైతే మనం మెలకువ కలిగి లేకుండా ఉంటామో అపవాది శోధన వస్తుంది. శోధకుడైనటువంటి అపవాది సాతాను శోధనలో పడిపోకుండా ఉండున్నట్లుగా దేవుడు మనల్ని ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. శోధన వస్తుందట, అది చాలా తొంటరిది, చాలా ఈజీగా సులువుగా చిక్కులు పెట్టే పాపం. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెడుతుందంట. ఫ్లైట్లు చాలాసార్లు కూలిపోవడానికి గల కారణం ఏంటంటే చిన్న చిన్న లోపాలంట. హల్లెలూయా. చిన్న చిన్న నిర్లక్ష్యమైనటువంటి లోపాలు, తప్పులు. ఆ చిన్న చిన్న లోపాలు ఏమవుతున్నాయంటే అంత పెద్ద ఫ్లైట్ని కూల్చి ఒక పెద్ద అపాయాన్ని తీసుకొస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి జ్ఞానం లేనిటువంటి కంచరగాడిద వలె కాక, హల్లెలూయా, బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిద వలె కాకుండా జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం నడుచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం వాడాలి. అందుకని మన ప్రార్థన సమయాన్ని మనం రెండోది మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26లో 41. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో బాధపడుతూ వేదనతో కన్నీటితో ప్రార్థన చేసినటువంటి దినం. అక్కడ శిష్యులకు కూడా ఆ మాట సెలవిస్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. అమ్మా, వినబడుతుందా? ఏం చేయాలట? శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థనే. హల్లెలూయా. ఒకటే ఆయుధం, ప్రార్థన. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ ఆయుధాన్ని మనం వాడాలి. వాడకపోతే మనం శోధనలో పడిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు 4వ అధ్యాయంలో కనబడుతుంది కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. ఆ సమయంలో అపవాది చేత పలుమార్లు శోధింపబడుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. అపవాది చేత పలుమార్లు శోధింపబడుతున్నటువంటి అనుభవం. ఆయన ప్రతిసారి కూడా శోధించిన ప్రతిసారి కూడా ఇది మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్తాడు. అంటే వాక్యపు కంటెంట్తో శాతానికి సమాధానం చెప్తాడు. హల్లెలూయా. ప్రతిసారి శోధించిన ప్రతిసారి కూడా వాక్యాన్ని పట్టుకొని వాక్యపు కంటెంట్తో దానికి జవాబు చెప్తాడు. చదివారు అది? మత్తయి సువార్త 4వ అధ్యాయం. అవును. ఇంకా
తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు ఆయనతో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యముతోనే సమాధానం చెప్తున్నాడు. వాక్యపు సమాధానం చెప్పగానే శాతాను ఏమైపోయిందట, తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. పలుమార్లు శోధించినటువంటి శాతాను, అపవాది శోధిస్తుంటే వాక్యముతోనే జవాబు చెప్తున్నాడు. మనకు కూడా కొన్ని శోధనలు ఎదురవుతాయి. లోపల కంటెంట్ ఉంటే మనం వాక్యపు కంటెంట్తో సమాధానం చెప్పచ్చు. అప్పుడు మనల్ని గెలవడానికి భయపడతాడు, మనల్ని ఓడించడానికి భయపడతాడు. హల్లెలూయా. మనతో వాదించడానికి భయపడతాడు. మన సబ్బు ఎంత మంచిదో దానికోసం చెప్పాలి, కానీ ఎదుటివారి సబ్బు కోసం మాట్లాడడం మనకు అవసరం లేదు. మన దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడో ఆ దేవుని కోసం మాట్లాడడం చాలా ప్రాముఖ్యం, కానీ ఎదుటివారిని నిందించి హింసించి లేకపోతే బాధపెట్టి గాయపరిచినటువంటి అనుభవం మనకు అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను కనినటువంటి దేవుని కొరకు నీకు క్షుణ్ణంగా తెలిస్తే నీ దేవుని గురించే మాట్లాడతావు, ఎదుటివారి కోసం మాట్లాడటం. ఒకసారి మా మేనత్త గారి ఇంటి దగ్గర మా మేనమేమో రిటైర్ అయిపోయి తన కొడుక్కి వాలంటీర్ రిటైర్మెంట్గా తన చిన్న కొడుక్కి జాబ్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆయన పెద్ద కొడుకు వచ్చి, నేను పెళ్ళి అయిపోయాను, నాకు భార్య ఉంది, వాళ్ళైతే చదువుకుంటున్నారు, నాకు కదా వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తే జాబ్ ఇవ్వాలి, కాబట్టి నాకు ఇవ్వమని మా నాన్నతో చెప్పండి అని చెప్పి వాళ్ళ బంధువుల్ని పెద్ద మనుషులందరినీ పిలిచారు. అప్పుడు పిలిచి మాట్లాడుతుంటే నేను మా మేనత్తకి ఫోన్ చేసి, అమ్మా ఇలాగ అనుకుంటున్నారు కాబట్టి మీ ఇంటికి వస్తారట, మిమ్మల్ని అడుగుతారట అని చెప్తే, నువ్వు వస్తే నీ సంగతి కూడా తేలుతున్నాను, నాకును నీకు భూమి వాటా ఉన్నాయి కదా, అవి కూడా తేల్చుకుందాంరా అన్నదంటే, పిచ్చిదనా, నాకు నీకు ఏదైనా ఉందంటే మనం ఆటోమేటిక్గా పట్టాలు పట్టుకునే చూసుకుందాం, అవసరం లేదు, కానీ విషయం అయితే నీకు చెప్తున్నాను, నీకు భయపడట్లేదు అని చెప్పి వదిలేశాను. అంటే నేను, అమ్మ మీ దగ్గరికి పెద్ద మనుషులు వస్తారు అంటే నీ దగ్గర కూడా వస్తామేమో అన్నట్టు మాట్లాడతారు. నేను చెప్పిందేమో ఆవిడకి సమాచారం ఇస్తున్నాను, ఆవిడేమో నీ దగ్గరికి నీ సంగతి కూడా తేలుతాను రా అంటుంది. హల్లెలూయా. కానీ అంటే మనం ఎదుటివారితో చాలలేనప్పుడు వారి బలహీనతలు ఎత్తుక్కుంటాం. మనతో వాళ్ళు చాలలేనప్పుడు మన బలహీనతల కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి మనం ఒకవేళ వాళ్ళతో సరిపోతాం చాలవని చెప్పి వాళ్ళ బలహీనతల కోసం మాట్లాడకూడదు. హల్లెలూయా. నీవు ఖచ్చితంగా సత్యమందు నిలబడినటువంటి అనుభవం ఉంటే, వాక్యపు కంటెంట్ మన దగ్గర ఉంటే మనం దేన్నైనా జయించవచ్చు. రే రారుగా. హల్లెలూయా. కాబట్టి వాక్యపు కంటెంట్ అనేది మనకు తెలుసుంటే శాతానును, అపవాదిని యేసు ప్రభువు గద్దిస్తున్నట్టుగా వాక్యం ద్వారా జవాబిస్తున్నట్టుగా మనం ఇవ్వచ్చు. హల్లెలూయా. అయితే ఇది వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపో, మాట్లాడుకో. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేసినటువంటి అనుభవం అక్కడ ఉన్నటువంటి శిష్యులకి చెప్తున్నాడు, శోధనలో మీరు ప్రవేశించకూడదంటే మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈరోజు అదే మాట సంఘానికి దేవుడు తెలియజేస్తున్న మాట. మనం శోధనలో పడకుండా ఉండాలంటే ఒకటే ఆయుధం, ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన జీవితం చల్లారిపోతుందంటే శాతానికి దగ్గర అవుతున్నామని అర్థం. చెప్తున్నటువంటి నా జీవితంలో కూడా, వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారాగానే ఘనమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారాగానే దెయ్యాలు వదులుతాయి. ప్రార్థన ద్వారాగానే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థనే మన ఆయుధం. హల్లెలూయా. ఓ భక్తుడు పాడతాడు కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పైనం సాగదయా. పైనము ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు ఈ నూతన సంవత్సరంలో శోధనలో మీరు పడిపోకుండా ఉండడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే ప్రార్థన. శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేకపోతే సాతానుడు మనల్ని పాడు చేసి పతనం చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన లేకపోతే మన జీవితాలను దుర్భరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం పెంచుకోవాలి, దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని పెంచాలి. హల్లెలూయా. ఇంకోటి క్రమశిక్షణ అనేటువంటి బైబిల్ ధ్యానించాలి. రెండోది ప్రార్థన జీవితాన్ని మెలకువతో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మూడోదేమో మార్పు లేని సహవాసం, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నటువంటి అనుభవం. సమాజంగా కూడుకునుట మానుకొనకుడి. హల్లెలూయా. సంఘముతో సహవాసం, ఆత్మీయులతో సహవాసం, దేవుని సన్నిధితో సహవాసం, దేవుని వారితో సహవాసం. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి వారితో కాకుండా ఆత్మ సంబంధులైనటువంటి వారితో సహవాసం. ఈ లోక సంబంధులతో సహవాసం కాకుండా దేవుని సంబంధులతో సహవాసం, స్పిరిచువాలిటీ కలిగినటువంటి సంఘముతో సమాధానం. ఈ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఈ సమాజంగా కూడుకునుట మానుకొనకూడదు. హల్లెలూయా. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంత దూరం అంత దూరం, అక్కడ ఇక్కడికి వెళ్ళకూడదు అని కాకుండా సమాజంగా కూడుకునుట మానుకోకూడదు. మనందరం దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పి ఎవరింటి దగ్గర వాళ్ళు ఆరాధిస్తుంటుంటే బలహీనమైపోతాం. ఒంటరివారు బలహీనుడు అవుతాడు. అందుకని ఒంటరిగా ఉన్నటువంటి వానికి జంట సహాయం అవసరం. ఆదాముకి ఒంటరివాడు కనుక జంటగా అవ్వచ్చింది. అలాగని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాం కనుక మనం ఇంట్లో అందరం ఒక దగ్గర ఆరాధన చేసుకుందాం అంటే కాదు. అన్ని కుటుంబాలు సమాజంగా కూడుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ సమాజ మందిరానికి వచ్చారు. హల్లెలూయా. కనుక ఈరోజు ఉన్నటువంటి సంఘము ఏమవ్వాలంటే సమాజంగా కూడుకునిట మానుకోకూడదు, సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. సహవాసం, ఫెలోషిప్, సహవాసం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకవేళ ఈ సహవాసంలో చాలామంది లోపం కలిగి ఉంటారు. కష్టం వచ్చినప్పుడు సహవాసం కావాలంటారు, ఎవరికైనా చచ్చిపోతే సహవాసం కావాలంటాడు, లేకపోతే ఎవరికైనా బాధ వస్తే అప్పుడు నాకు ఎవరికి పట్టించుకోలేదంటాడు. ఈ సహవాసంలో మనం ఎప్పుడైతే కొనసాగుతామో ఈ సహవాసంలో ఉన్నటువంటి వారందరూ మన కుటుంబీకులు అవుతారు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రిస్మసే కానీ, ఈ న్యూ ఇయర్ కానీ, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆరాధన క్రమమే కానీ, ఆ ఆరాధన క్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వారి జీవితాల్లోనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంఘం కొరకు ఒకవేళ అధికంగా లేదా ఆత్మీయంగా ఏదైనా సపోర్ట్గా ఉండినా కానీ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రార్థన బలం ఉంటుంది, ఆ సంఘ సమాజంలో గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కనుక ఈ సమాజంగా కూడుకునడం మానుకోకూడదు. మన దగ్గర న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి అనుకోండి, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి అనుకోండి, మీటింగ్లు జరుగుతున్నాయి అనుకోండి, మనలో ఉన్నటువంటి యవనస్తులు, యవనరాండ్రులు, లేకపోతే ఇలాంటి వారు ఎవరైనా వేరొక సంఘానికి వెళ్ళి ఆ ఊరిలో ప్రాంతంలో ఉండిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమా బాధ ఉంటుంది. ఎందుకంటే భారం లేనటువంటి, బాధ్యత లేనటువంటి సంఘం అది. ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వారిగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకవేళ మనం అనుకుందాం, రోజా ఉందనుకోండి, రోజా అక్కడికి వెళ్ళి మనం అందరము రాత్రంతా ప్రార్థనలో ఉండి దేవుని దగ్గర కనిపెట్టి వాగ్దానం తీసుకొని దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ మందిరంలో నూతన సంవత్సరంలో గడుపుదాం అనేటువంటి ఆరాటంతో ఉన్నాం. కానీ ఆ పిల్ల
మా పిన్ని గారి ఇంటి దగ్గర ఉంటాను, మా పిన్ని గారి ఇంటి దగ్గర బొజ్జాయిలు ఉన్నాయి, మా పిన్ని గారి ఇంటి దగ్గర వంటకాలు ఉన్నాయి, మా పిన్ని గారి దగ్గర బాగా ఉన్నాయి, భోజనాలు బాగున్నాయి, బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అక్కడ ఉండిపోతే ఎక్కడేమైపోయింది? ఒక భారం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ లేదు. హల్లెలూయా. నిజానికి బాబు చూస్తే, చిన్నవాడు చూస్తే అక్కడ నుంచి వస్తున్నప్పుడు చాలా దూరం ఆ రోడ్లో వస్తున్నప్పుడు మెట్లు ఇంతంత పిక్కలు తేలిపోయి ఉన్నాయి, ఏ టైర్ అయినా పగిలిపోద్దేమో అన్నటువంటి భయం, పడిపోతుందేమో, కెర్లేస్తుందేమో అన్నటువంటి భయం. అలాంటి ఆ భయంకరమైనటువంటి ఆ రోడ్లో దేవుని మందిరానికి రావాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఈరోజు ఉండిపోయినా ఆయనకి అడిగేవారు లేరు, ఎందుకంటే అంత దూరం. బాబు నేను వస్తాను అంటే, లేదని నేను వస్తాను, మీరు రాలేరు, ఎందుకంటే ఇప్పుడే రోడ్డు అవుతుంది, పిక్కలు వేస్తున్నారు కనుక ఆ పిక్కలు తేలిపోయి ఉన్నాయి, మీలాంటి వాళ్ళు వదలలేరు బండి అంటారు. హల్లెలూయా. వారి నా మీద ఉన్నటువంటి ప్రేమ, నేను పడిపోయి అయినా వస్తాను. హల్లెలూయా. కానీ దేవుని పని అది. హల్లెలూయా. నాకు ఒక బాధ్యత ఉంది. ఆ సేమ్ టైంలో వారు కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా దేవుని మందిరానికి రావాలి, ఆ దేవుని సన్నిధిని కనపరచాలి. ఈ సమాజంగా కూడుకునేటం మానుకోకూడదు. మనం ఎక్కడుండినా కానీ, మనం అక్కడుండినా కానీ, ఎక్కడుండినా కానీ సంఘాలలో ఒక క్రమమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దామా? పన్నెండవ వచనం నుండి చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని. హల్లెలూయా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. దేవుని సన్నిధికి దూరం అయిపోయేటువంటి దుష్ట హృదయం, ఏదైనా చేదైన వేరు ఏదైనా మనలో మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరమే మనకు శత్రువు అండి, పెద్ద శత్రువు, మనకి పెద్ద శత్రువు. హల్లెలూయా. మోకాళ్ళు ఈనవదు, ప్రార్థనకి త్వరగా మనల్ని తెవలనివ్వదు. ఏమైనా అంటే కడుపు నుండి తినేసి వెళ్ళి అక్కడ ఆయన వదలడు అని చెప్తుంది. తినకపోతే నిరసించిపోతావు, చచ్చిపోతావా? ఒక పూట తినకపోతే చచ్చిపోతావా? లేదా. కానీ మన శరీరం మాత్రం అలాంటి దొంగేసాలన్నీ అంత ఈస్తుంటుంది. ఒక అడిగిపోతుంది ఎట్లయినా పర్లేదు వద్దు. ట్రైన్కి అయితే, బస్కి అయితే హైదరాబాద్ వెళ్ళాలంటే 1500 అవుతుందమ్మా టికెట్కి. 1500 బస్కి టికెట్ అవుతుందట. మరి ఏసీ బస్ కదా, దానికి టికెట్ అవుతుంది అనుకోండి. వాడేమో అమ్మా రాత్రి 8 గంటలకి స్టార్ట్ అవుతుంది అని అంటే, ఏమండి నేను ఒక అరగంట లేట్గా వస్తాను ఉంచండి అంటే ఉంచుతాడా? మీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు కాబట్టి, అమ్మా టైం అంటే టైమే, 7:30కి వచ్చి అక్కడ ఉండాలి. హల్లెలూయా. మరి ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్తే టైం అంటే టైమే. నిన్న మన వాళ్ళు బయలుదేరారట, అల్లాటప్పలాగా బయలుదేరితే అప్పుడే ట్రైన్ వెళ్ళిపోయిందట. హల్లెలూయా. సౌజన్యమ్మను శ్యామ్ గారును ఇప్పుడు పాపం ఆ రాత్రి అంతా అక్కడ ఉండి మళ్ళీ వేరొక ట్రైన్ వస్తే దానికి ఎక్కారట. ఎంత బాధ. మరి ఆ బాధ పడకూడదని మనుషులు ఏం చేస్తారట, ముందే సిద్ధపడతాం. హల్లెలూయా. మేము ఒకసారి అందరికీ ఇక్కడి నుంచి విజయవాడ వరకు రిజర్వేషన్ చేసేసాం. ఇదే చర్చిలోను, ఇదే అప్పుడు ఇందులోను తీరుబాటు ఈరకోడ్లోకి పడుకున్నాం. అప్పుడు మొత్తం అందరి టికెట్లు నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. మేమేమో ట్రైన్ క్యాచ్ చేయలేకపోయాం. ఇంకా మా అదేవుడు చూస్తాడు, ఇంకా ఆ రాత్రి అటు వెళ్ళలేము, ఇటు రాలేము. ఒకవేళ ఉండిపోదామంటే మళ్ళీ రిటర్న్ టికెట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి కింద మీద పడి బస్సు సీట్ల కింద కూర్చొని అక్కడే చేరబడిపోయి తెల్ల చట్టాలు ఎర్రగా అయిపోయి. హల్లెలూయా. అలాగా ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయాం. వాళ్ళేమో 9 గంటలకు దిగిన వాళ్ళు చెప్తున్నారు, ఏమరా
మమ్మల్ని ఏమో పోలీస్ స్టేషన్లో ఇరికించేద్దాం అనుకోనవా? మాకే దిక్కులేదు, మేమే టైంకి వెళ్ళాక మేము అందుకోలేకపోయాం, మిగతా వాళ్ళకి ట్రైన్ టికెట్లు ఇవ్వలేకపోయాం. హల్లెలూయా. కాబట్టి ఈ నిర్లక్ష్య ధోరణి వలన నష్టం జరుగుతుంది. ఈ సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాటికే నిర్లక్ష్యం కలిగితే మరి దేవుని విషయంలో నిర్లక్ష్యం. చూడండి ఆమోస్ గ్రంథం సీయోనులో నిర్విచారంగా ఉన్నవానికి శ్రమ అని ఉంటుంది. నిశ్చింతగా శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏటట సీయోనులో నిర్విచారంగా ఉన్నవారికి శ్రమ, దీవెన కాదు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి త్వరపడ రావాలి. దేవుని యొక్క సన్నిధిని గణపరచడానికి మన యొక్క సమయాన్ని, ప్రత్యేకమైన సమయాన్ని ఉపయోగించాలి. కనుక ఇలాంటి శ్రమ నుంచి తప్పించబడాలంటే సమాజంగా కూడుకునిట మానుకోకూడదు. అందుకని హెబ్రీ పత్రికలో చదవండి, 3వ అధ్యాయంలో 12 చదివారా? 13 చదవండి. హెబ్రీ పత్రికనా 13. మీలో ఎవరి అందన్నా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయనతో చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడినప్పుడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. హల్లెలూయా. అంటే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునేటువంటి సమయాలు. ఒకరినొకడు ఎప్పుడు కలుసుకుంటాం? సమాజంగా కూడుకున్నప్పుడు. హల్లెలూయా. ఈ సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటాం, ఒకరికొకరు హెచ్చరించుకుంటాం, ఒకరితో ఒకరు మాట్లాడుతుంటుంటాం, ఒకరు బలహీనతలు ఒకరు తెలుసుకుంటాం, బలహీనతల కొరకు ప్రార్థన చేస్తుంటాం. కనుక ఒకరినొకరు బుద్ధి చెప్తూ దేవుని యొక్క సన్నిధిలో ఒకరు బలపరచబడతాం. చూడండి, ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇది చివరి వరకు ఈ సహవాసం కలిగి ఉంటేనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. హల్లెలూయా. మనం మార్పులేని సహవాసం ఎప్పుడైతే చేస్తామో ఆ సహవాసం వలన అంతవరకు కూడా క్రీస్తులో సహవాసం కలిగి ఉంటాం. తర్వాత 4వ మాట ఏంటంటే నియమిత కాల వ్యవధిలో స్వీయ పరీక్ష. అంటే మనల్ని తొందరగా మనం అర్థం చేసుకోవాలి, మనం స్వపరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏ మార్గం గుండా వెళ్తున్నాం, మనం ఒకవేళ తప్పు చేస్తామా ఒప్పు చేస్తామా. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను తెలివైనోడిని, నా తెలివైనోడిని ఇటు మాట్లాడినా గెలుస్తాను, అటు మాట్లాడినా గెలుస్తాను అనుకుంటాడు. కానీ
బొమ్మలు పడతాం. హల్లెలూయా. సత్యం అనేది ఒకటి ఉంది, సత్యమే గెలుస్తుంది. అది చిన్నోడు పట్టుకునే కానీ, పెద్దోడు పట్టుకునే కానీ, బేదోడు పట్టుకొని కానీ సత్యమే గెలుస్తుంది. అసత్యం, అబద్ధం అంత ఉండొచ్చు కదా, దానికి విలువ ఉండదు. ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. హల్లెలూయా. అమ్మా, ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి 100 అబద్ధాలు, ఇంకా 1000 అబద్ధాలు, ఇంకెన్ని అబద్ధాలు అన్నా అలా ఆడుతూనే ఉండాలి. ఎందుకంటే అది అసత్యం కాబట్టి దాన్ని నిరూపించడానికి కొన్ని కావాలి ఆధారాలు. సత్యాన్ని నిరూపించడానికి ఆధారం అవసరం లేదు. హల్లెలూయా. సత్యం అది ఇంకా మారదు. నువ్వు నమ్ము, నమ్మకపో, ఆయనే దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్ము, నమ్మకపో, ఆయనే దేవుడు, ఆయనే సత్యవంతుడు. అలాగా నేను అటువంటి కంటెంట్ను మనం తెలుసుకోవాలి. అబద్ధమేమో గడ్డిమేమంత ఉండినా దానికి విలువ ఉండదు. సత్యం ఒక బంగారు పొంగరంలాగా చిన్నదే ఉంటుంది. అది బంగారు పొంగరం అరతలో ఉందట. హల్లెలూయా. ఈ అరతలో ఉంగరం కావాలా, ఈ గడ్డిమెట్టు కావాలంటే ఏం కావాలంటారండి? గడ్డెవడికి కావాలి? ఎంత చిన్నది కదా, అందులో సగం బరువు కూడా ఉండదు కదా, కానీ ఇదే కావాలి. బంగారానికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో అంతకంటే గొప్పది సత్యానికి ఉన్న విలువ. హల్లెలూయా. సత్య మార్గమునందు మనకు కష్టాలు ఎదురైనా కానీ, బాధలు ఎదురైనా కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా కానీ, యోబు అంటాడు, పెంచినా నువ్వే, చంపినా నువ్వే, బ్రతికించినా నువ్వే, రోగంతో ఉండిపోయినటువంటి అనుభవం ఉండినా నీవే దేవుడివి. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతికైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతికైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. శ్రమలు చేసారి నన్ను వంచిన, కిందులేసేసిన, శ్రమలు ఎదిరించిన స్థితిని తల క్రిందులే చేసిన, నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయా. మంచి యేసయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. కల్లిమి చేసారి నన్ను వంచిన, స్థితిని తల క్రిందులే చేసిన, కల్లిమి చేసారి నన్ను వంచిన, స్థితిని తల క్రిందులే చేసిన, రెండింతలుగా దయచేసెదవని, రెండింతలుగా దయచేసెదవని నాకు తెలుసునయా. మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా,
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదెను. పరులయగతాళి శృతి మించిన కలవరము గుండెనే పిండిన, పరులయగతాళి శృతి మించిన కలవరము గుండెనే పిండిన, నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి యోబు దేవుని మీద ఆధారపడినటువంటి అనుభవం, తనను తాను పరీక్షించుకుంటూ దేవుని ఎదుట నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు దినాన మనం కూడా స్వయంగా పరీక్ష చేసుకోవాలి, స్వంతంగా పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఆడిన మాటలు కరెక్టేనా? నీ బుద్ధి మంచిదేనా? నువ్వు జగడం ఆడావు కదా, అందులో బాగానే ఉన్నావా? నువ్వు దేవుని ఎదుట ఇలా మాట్లాడి లేదంటున్నావు కదా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు ఎదుటోడితో కొండీలు షాడీలు చెప్తున్నావు కదా, నువ్వు మనిషివేనా? దేవుని మనిషివేనా? ఎదుటోళ్ళతో నువ్వు ఇతరుల కోసం చెడ్డ మాటలు పలుకుతున్నావు కదా, ఏమైనా ఉందా నీకు? సాతాను గుణమా, మనిషి దేవుని యొక్క గుణమా ఇది? అసలు నువ్వు ఎవరి కోసం ప్రకటించాలి, ఎవరి కోసం ప్రకటిస్తున్నావు? నువ్వు ఏమైనా ఉందా నీకు? సెన్స్ ఉందా? నువ్వు మనిషిగా ఉన్నావా అని ఎవరిని అడగాలట? హల్లెలూయా. ఎవరిని అడగాలి? దేవుని అడగాల, నన్ను అడగాల? నన్ను నేను అడుక్కోవాలి. నువ్వు సేవకుడు అని పేరెట్టుకున్నావు కదా, మరి నీలో ఆ ప్రేమ ఉందా? ఆ దయగుణం ఉందా? ఆ సహనం ఉందా? ఆ ఓర్పు ఉందా? ఆ సాత్వికం ఉందా? దేవుడు ఆశించినటువంటి పాత్రగా నువ్వు ఉన్నావా అని నన్ను నేను అడుక్కోవాలి. మీరు ద సేమ్ టైంలో మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఈరోజు గడిచిపోయింది కదా, ఈరోజు జరిగినటువంటి అవంతరాలన్నింటిలో ఈరోజు మన దినచర్యలో చివరిలోకి వచ్చేసరికి స్వపరీక్ష చేసుకోవాలంట. నువ్వు చాలా మాట్లాడావు కానీ తప్పుడు మాట్లాడావు అని మన మనస్సాక్షి చెప్తుంటుంది. వాళ్ళకు మాత్రం మాట్లాడడం ఏంటి, అలాగా చెప్పింది జరిగిందే చెప్పాము, తప్పేంటి? ఇది కాదు. నీ లోపల అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఆత్మ సంబంధి నీకు చెప్తున్నాడు, నువ్వు తప్పుడు సిద్ధాంతంలో వెళ్తున్నావు, తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నేను దిద్దుకో, నేను సరి చేసుకో. నీ బుద్ధి మంచిది కాదు, వక్రమైంది. నీ మనస్సు మంచిది కాదు, వక్రమైంది. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా అనిపించుకోవడానికి యోగ్యురాలు కాదు దీనిని బట్టి. హల్లెలూయా అని మన అంతరంగం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనల్ని పరీక్ష చేసుకొని, స్వపరీక్ష చేసుకొని మనల్ని మనం దేవునికి ఇష్టలుగా చేసుకోవాలంట. నీ షాడీల బుద్ధి మానుకోవా, నీ కొండల బుద్ధి మానుకోవా, నీ కోపిష్టి బుద్ధి మానుకోవా, నీ అసూయ బుద్ధి మానుకోవా, నీ వారవలంతనం మానుకోవా, ఇతరుల మీద నీవు మాట్లాడుతున్నటువంటి పేలాపలను మానుకోవా, 7 రాత్రులు ఏకరాత్రులు చేస్తున్నటువంటి గుణం మానుకోవా, గయ్యాల గుణం మానుకోవా, పనికిమాలిన గుణం మానుకోవా. అంటే ఏం చేయాలా? అంతరంగంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తుంది కాబట్టి సరి చేయబడాలి. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి మాటలు పలుకుతున్నామేమో, అపవిత్రమైనటువంటి ఆలోచనలు పన్నాగాలు పన్నుతున్నామేమో, మన మనస్సు అదేంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది వ్యాధి కలిగిందిట. హల్లెలూయా. భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. అది మనతో మనలాగా ఉంటుంది, మళ్ళీ లోపల కుటిలత్వాన్ని పురుడు పోసుకుంటుంటుంది. అది హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని వివరించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా,
మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, నా మదిని కోవెల్లగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. కాబట్టి మనం స్వపరీక్ష చేసుకోవడంలో ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు అవిధేయత కలిగి ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు మనతో హెచ్చరిస్తున్నప్పుడు సరిచేయకుండా ఉండకూడదు. మనల్ని మనం సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఎదుటోళ్ళ దగ్గరే ఒప్పుకోవడం అంటే కొంచెం కష్టమే. నేను పాపని, నేను పనికిమాలని, నేను ఇలాంటి విషసూపు కలిగినోడిని అని ఎదుటోడి దగ్గర ఒప్పుకోలేము. హల్లెలూయా. ఎంత గలేజుడు ఇలాంటితో స్నేహం ఎలా చేస్తున్నాను అని అనుకుంటాడు. కాబట్టి మన అంతరంగంతో దేవుని ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ దాన్ని విడిచిపెట్టాలి. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. హల్లెలూయా. ప్రభువా, నేను ఇలాంటి గలేజ్ పనులు చేసినటువంటి మనిషిని, అసహ్యమైన మనిషిని, పందైనా కానీ కొంచెం కడిగిన తర్వాత కొంచెం ఏదైనా ఉంటుందేమో, కానీ మళ్ళీ నేను అలాగే వెళ్ళిపోతున్నాను ప్రభువా. పందికైనా ఒకలాంటి పరిశుద్ధత ఉందేమో, కానీ నాకు అది లేకుండా ఉంది ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నా కుమారుడా, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు వేదన పడుతున్నావు, నీ వేదన, నీ దుఃఖం నాకు తెలుసు అని నీవు ఆ స్థితిలోకి పడిపోకుండా ఉండడానికి దేవుడు కాపాడుతుంటాడు. హల్లెలూయా. కనుక మనం స్వపరీక్ష చేసుకోవడం ఎప్పుడు ఆగిపోకూడదు. మన స్వపరీక్ష చేసుకోవడం ఎప్పుడైతే ఆగిపోయామో మనం ఆటోమేటిక్గా పతనానికి దారి తీస్తుందట. నేను చెప్పిందే శాసనం, నేను ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుని వెళ్తాడు, వెళ్ళి గోతులు పడతాడు. అంతే. హల్లెలూయా. అంతే. ఎందుకంటే మూర్ఖుడుకు ఆ రోడ్లు వేసి దంచిన కానీ వాడు మూర్ఖత పోదట. హల్లెలూయా. ఏమంటారు, కూసి దేశస్తుడట తన చర్మపు రంగుని మార్చుకోగలుగుతాడా? తర్వాత నక్క తన చిరుతపులికి తన మచ్చలు మార్చుకునేటువంటి అనుభవం ఉందా అంటాడు. కానీ ఈ మూర్ఖుడు మారడు. హల్లెలూయా. ఈ షెల్ఫ్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని దగ్గర మనం ప్రతిరోజు కడగబడతాం. ఈ బట్టలు వేసిందే వేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి? మాసిపోతుంది, కంపు వస్తుంది. దీని దగ్గర ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు, పక్కోడికి నిద్ర పట్టదు, పక్కోడి నా దగ్గర ఉండలు. అలాంటి గబ్బు గుణాలన్నీ మన దగ్గర ఉంటే, హల్లెలూయా, అలాంటి అపురుషపరమైనటువంటి గుణాలు మన దగ్గర ఉంటే మనకు చేటు, మన పక్కనోడికి చేటు. హల్లెలూయా. బలహీనంగా ఉన్నటువంటి బాబుకి అపవిత్రమైనటువంటి డ్రెస్ వేసుకొని నేను ఉన్నాను, వారం రోజులు బట్టి అదే డ్రెస్లో ఉన్నాను, అదే మురుకంపులో ఉన్నాను అనుకోండి. అలాంటప్పుడు బాబు బాగున్నాడు అని చెప్పి ఎత్తుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? బాబుకి కంపు వస్తుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన వాళ్ళ యొక్క శరీరం సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు నా వలన నేను అక్కడుంటే మీకు ప్రమాదం, ఒకవేళ మీరు నా దగ్గర ఉన్నా మీకే ప్రమాదం. హల్లెలూయా. కరోనా వ్యాధి ఉన్నాడు ఆడి దగ్గర మనం ఉన్నా మనకే ప్రమాదం, మన దగ్గర వాడున్నా మనకే ప్రమాదం, ఎటు వచ్చి తిరిగి వచ్చినా మనకే ప్రమాదం. ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా తిరిగేది ఆకే. హల్లెలూయా. నష్టపోయేది మనమే. కాబట్టి అలాంటోడు సంఘాలలో ఉంటే ప్రమాదం. హల్లెలూయా. అలాంటోడు నేనై ఉంటే ప్రమాదం. హల్లెలూయా. అంటే నన్ను నేను మార్చుకోకుండా నా మూర్ఖత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటే ప్రమాదం. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నటువంటి అనుభవం ఉంది కదా, అక్కడ కనబడుతుంది. 8వ వచనం నుంచి చదువుదామా.
ఆ, ఆ, 8వ వచనమమ్మా, 13:8. 13:8 నుంచి చదువమ్మా. పేతురు, ఉమ్, ఆ, నా పాదములు కడుగురాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు పేతురు గారి కాలు కడుగుతుంటే నీ కాలు ఎప్పుడు కడగరాదు ప్రభా అని అన్నాడు. అంటే ఆయన అన్నాడంట ఏమని, నాతో ఈరోజు కాళ్ళు కడగకపోతే, నేను కనుక నీ కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలు లేదు. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను మన అంతరంగాన్ని కడుగకపోతే ఆయనతో మనకు పాలు ఉందా? యేసుప్రభువు వారు పాదాలు కడుగుతున్నటువంటి అనుభవం ఏంటంటే, నా కాలు పట్టుకొని నువ్వు కడగొద్దు ప్రభా అని పేతురు గారు అంటారు. ఇప్పుడు ఆయన హృదయాన్ని కడగడానికి స్వపరీక్ష చేసుకోమంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు హృదయం కడుక్కుంటావంటే నీ అపవిత్రం తెలుసుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు హృదయం కడగబడుతుంది. హృదయం ఎప్పుడైతే కడగబడుతుందో అప్పుడు ఆయనతో సమాధానం, ఆయనతో బంధం, ఆయనతో సహవాసం కలిగి ఉన్నటువంటి అనుభవం. అందుకని ఆయనతో పాలు. హల్లెలూయా. అర్థమైందా? ఆయనతో పాలు కలిగి ఉండాలంటే, ఆయనతో పాలి భాగస్సులుగా ఉండాలంటే యేసు ప్రభు వారు కడుగుతున్నటువంటి పాదాలు కడిగించుకోవాలి. వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా మన హృదయాలు కడిగింపబడాలి. హల్లెలూయా. మన స్వపరీక్ష ద్వారాగా మన అంతరంగం శుద్ధి చేయబడాలి. కిందకి చదవండి. దేవునికి స్తోత్రములు గాక. అక్కడ యేసుప్రభువు చెప్తున్నారు, నాయనా పాదాలు కడుక్కో అంటే, అప్పుడు పేతురు అంటారు, ప్రభా నా పాదాలు మాత్రమే కదా ఉల్లల్లా కూడా కడిగి ప్రభా అంటారు. నాయనా నువ్వు స్నానం చేసావు అంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు, ఆయన వెంబడిస్తున్నావు కనుక నువ్వు స్నానం చేసిన వాడివి. హల్లెలూయా. మనం ఆయన యందు ఉన్నాము, ఆయన మన యందు ఉన్నాడు కనుక మనం అందరం స్నానం చేసిన వాళ్ళని. ఇప్పుడు ఈ స్నానం చేసిన వాడికి కాళ్ళు అపవిత్రంగా ఉన్నాయి, హృదయం అపవిత్రంగా ఉన్నాయి. అక్కడ పేతురు గారికి కాళ్ళు అపవిత్రంగా ఉన్నాయి, మనకి హృదయం అపవిత్రంగా ఉంది. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి, స్వపరిశీలన చేసుకొని మనం దేవునికి విధేయత కలిగి దేవుని ఎదుట మనం కడగబడినటువంటి అనుభవం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టలుగా చేస్తాడు. హల్లెలూయా. చేసిన తప్పుల మీద తప్పులు అలాగ పేరుకుపోయి ఉన్నాయనుకోండి, అది మురుకు పేరుకుపోతుంది. హల్లెలూయా. ఆ పేరుకుపోయి ఏమవుతుందంటే ఒక కంపు, గబ్బు వాసన. నీకు క్షేమం కాదు, నీతో ఉన్నవారికి క్షేమం కాదు, నీకు క్షేమం కాదు, సంఘానికి క్షేమం కాదు. హల్లెలూయా. సంఘానికి క్షేమం కాదు, సమాజానికి క్షేమం కాదు. కాబట్టి నీవు మారితే నీ కుటుంబానికి మేలు, నువ్వు మారితే నీ సమాజానికి మేలు, నువ్వు మారితే గ్రామానికి మేలు. హల్లెలూయా. మార్పు అనేది మన దగ్గర రావాలి. అందుకని స్వపరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకొని, నేను వెళ్తున్నటువంటి మార్గం కరెక్టేనా, ఆలోచించే విధానం కరెక్టేనా, నేను ఉద్దేశించే ఉద్దేశాలు కరెక్టేనా, మాట్లాడు కరెక్టేనా అని మన ప్రవర్తన యందు, కార్యాలు యందు, క్రియలు యందు, ఆలోచన యందు ఎల్లప్పుడూ కూడా స్వపరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతసేపు మనం ఇతరుల వైపు కాదు, ఇతరుల కొరకు కాదు మనం చూడవలసింది, మన కొరకు మనం చూసుకోవాలి. హల్లెలూయా. మీరు నన్ను చూసి నాలో ఉన్నటువంటి లోపాలు కాదు, మీలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దానిని విడిచిపెట్టాలి. అప్పుడు మనకు ప్రయోజనం. నాలో ఉన్నటువంటి లోపాలు నేను విడిచిపెట్టాలి, అప్పుడు నాకు ప్రయోజనం. కనుక దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించాలి. రెండోది, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఎందుకంటే శోధనలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. మూడోది ఏంటంటే సహవాసం, దేవుని యొక్క సంఘంగా సమాజంగా కూడుకునేటువంటి ఆ సహవాసం ఎప్పుడు కూడా మానుకోకూడదు. నాలుగోది ఏంటంటే మన యొక్క స్వపరిశీలన చేసుకుని మనల్ని మనం దేవునికి
ఇంపైన వారిగా చేసుకుందాం. అటు మహాకృప దేవుడు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ప్రార్థన పూర్వకంగా ఉండండి. మీ కొరకు బల్ల కూడా సిద్ధపడి ఉంది కనుక బల్లలో పాలు పంపులు పొందుకుందాం. ప్రార్థించండి, మోకరించండి. మహాపరిశుద్ధ రాజవంగులు మా ప్రభు మీకు వందనాలు. నీ మాట తండ్రి క్రమశిక్షణ కలిగినటువంటి బైబిల్ ధ్యానం, మెలకువగలిగి ప్రార్థించేటువంటి అనుభవం, మార్పు లేని తండ్రి నీ సంఘంతో సహవాసం నాయన నియమిత కాల వ్యవధిలో మా స్వపరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి విలువైన భాగ్యం పొందుకుంటూ మీ నామాన్ని గణపరిచే కృపధన్యత ఈ 2026 సంవత్సరంలో పొందుకున్నటువంటి అనుభవం మా అందరికీ అనుగ్రహించమని, వింటున్నటువంటి మా కుటుంబాలను దీవించమని యేసు క్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి పడుకుంటున్నాం పరమ తండ్రి.